దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. రెండవ భాగం. సౌలు లేదా పౌలు. నూతన నిబంధనలో విశ్వాస పోరాట యోధుడు. ముందుగా పౌలు దేవుని సువార్త ప్రయాణం గురించి తెలుసుకునే ముందు పౌలు యొక్క గుణగణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. పౌలు కుటుంబం స్థిరపడిన కుటుంబం. ధర్మశాస్త్రోపదేశకుడు, గమాలియేలు ప్రియ శిష్యుడు, యూదామత అనుసరుడు. సామాజికంగా, ఆర్థికంగా ప్రతి విషయంలోనూ లోటులేని వ్యక్తి. ఒక ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పౌలు. ధర్మశాస్త్ర విషయంలో పౌరుషం కలిగిన వ్యక్తి. భయమే ఎరగని వ్యక్తి. కాని తాను దేవుని ప్రణాళికలో ఉన్నాను అని ఎరగని వ్యక్తి. దేవుడు తన పనికి ఏర్పరచుకున్న తరువాత తన జీవితం మొత్తం మారిపోయింది. క్రైస్తవుడిగా మారినందుకు కుటుంబ ఆదరణ లేకుండా పోయింది. అప్పటివరకు తన వారిగా ఉన్నవారు పరాయివారయ్యారు. పౌలు కూడా ఊహించి ఉండడు తన జీవితం మొత్తం మారిపోతుందని. అప్పటివరకు ఎంతో విలాసవంతమైన జీవితం అనుభవించిన తను ఒక్కసారిగా ఎన్నో కష్టాలు తన కొరకు ఎదురుచూస్తున్నాయని తలంచి ఉండడు. ధమస్కు మార్గంలో యేసుప్రభు దర్శనం. నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను చూపుదును అని యేసుప్రభు సెలివయ్యడం పౌలు జీవితాన్ని మలుపు తిప్పాయి. సేవాపరిచర్యకు పౌలు సమర్పణ నిజంగా ఈనాటి తరానికి ఒక ఆదర్శప్రాయం. వివాహం చేసుకుంటే తన సేవా ప్రయాణంలో అభ్యంతరమని ఇహలోక సౌఖ్యాలు వదిలి అనేక మైళ్లు ప్రయాణం చేసి అనేక సంఘాలు కట్టి తన రోషాన్ని సౌమ్యంగా మార్చుకుని చాలా వివేకంగా తన పరిచర్య చేసిన వ్యక్తి. ఎక్కడా సన్మానాలు పరిచర్యలు చేయించుకోని వ్యక్తి. తన చేతుల కష్టం మీద బ్రతుకుతూ అనేక సంఘాలను స్థాపించి ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు. జైలు గోడలు సువార్త వ్యాప్తి అడ్డుకోలేవు అని చాటి చెప్పిన వ్యక్తి. ఎక్కడా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా విశ్వాసులకు ఆదర్శంగా బ్రతికిన వ్యక్తి. పౌలు యేసుని ఎరగక మునుపు జీవితం, యేసుని ఎరిగిన తర్వాత జీవితం రెండూ వేరు. అపోస్తలుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. తన విద్య, విజ్ఞానం అన్నీ దేవుని సువార్త పరిచర్యకు వాడిన వ్యక్తి. రోములో ఉన్నప్పుడు తన ఆస్తి హక్కుదారిగా వచ్చిన డబ్బుతోనే అద్దె ఇంటిలో ఉంటూ పరిచర్య చేసిన వ్యక్తి. హతసాక్షిగా మారిన పౌలు జీవితం క్రైస్తవలోకానికి ఒక తెరచిన పుస్తకం. అన్యులకు క్రైస్తవ్యంలో ఎదురయ్యే ఆటంకాలకు చాలా విజ్ఞతతో పరిష్కారం చూపిన వ్యక్తి. ఒక వ్యక్తి ప్రభువు సేవకు నియమించబడితే సరిపోదు. ఎదురయ్యే ప్రతి సవాలును జయిస్తూ ప్రతి ఆటంకాన్ని, శ్రమను పూలమార్గంగా మలుచుకొని తనలోని ముల్లును ఒక శిక్షకుణ్ణా చేసుకొని అంతం వరకు సహించి నిలిచినవాడే ఒక క్రైస్తవ విశ్వాస యోధుడు. పౌలు ఈ విషయంలో ఒక సంపూర్ణ వ్యక్తి. మూడో భాగంలో సేవా పరిచర్య ప్రారంభ వివరాలు తెలియచేస్తాము.